టికెట్ కోసం కొడుకు పేరు మార్చిన ఘనత కేసీఆర్దేనని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మంత్రి పదవి రాలేదనే కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చారన్నారు. బీఆర్ఎస్ కు రక్తదాహం, ధనదాహం, అధికార దాహం ఉందని ఆరోపించారు. విద్యార్థులను రెచ్చగొట్టి బలిదానాలకు బీఆర్ఎస్ కారణమైందని విమర్శించారు. కమిషన్లు దండుకోవడం తప్ప ఎకరానికి కూడా కేసీఆర్ నీళ్లివ్వలేదన్నారు ఎంపీ చామల. రక్తదాహం, ధనదాహం, అధికార దాహం ఎవరికి ఉందో తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో బ్రహ్మాండంగా చూసిరు కాబట్టి మనని ఇంటికి పరిమితం చేసిర్రు. ఇప్పుడు మీరు వచ్చి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని రక్తదాహం 60 సంవత్సరాల తెలంగాణకు ఎంతమందిని బలిదానం చేసిరని అడుగుతున్నాను. నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఈ రోజు తెలంగాణ ఇవ్వడానికి కారణం ఎవరు? తెలంగాణ ఇచ్చింది ఎవరు? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. ఎందుకు ఇచ్చింది? మీరు కావాలని అక్కడ ప్రజలను, విద్యార్థులను రెచ్చగొట్టి బలిదానాలకు మీరు కారణమయ్యి, మీ బావ అగ్గిపెట్టి హరీష్ని అడిగితే చెప్తాడు ఏమేం చేసిర్రో మీరు అధికారంలోకి రావడానికి అని చెప్పి. ఏమేమి అబద్ధాలు చెప్పిర్రో నీకు తెలుసు, మీ బావకు తెలుసు, మీ నాయనకు తెలుసు. అసలు కేటీ రామారావు పేరేంది? వీళ్ళు పార్టీ పేరే కాదు, మొట్టమొదటిసారిగా కేసీఆర్ కు టికెట్ ఇస్తారని చెప్పి, టికెట్ రాదని చెప్పి అప్పుడు ఎన్టీ రామారావును ఒక సెంటిమెంట్లో పెట్టి, నా కొడుకు నువ్వంటే నేను పెద్ద అభిమాని, నా కొడుకు పేరు తారక రామారావు పెట్టినా అని చెప్పి అజయ్ రావు పేరును తీసుకుపోయి తారక రామారావు పేరు చేసినటువంటి దరిద్రపు ఆలోచన మీది అధికారం కోసం. అంటే ఆ రోజు టికెట్ కోసం, సీటు కోసం అప్పటికప్పుడు కొడుకు పేరు మార్చి అబద్ధాలు చెప్పి సీటు తీసుకున్నటువంటి పరిస్థితి నీది, కేసీఆర్ గారిది. కేటీఆర్ గారు రక్త